శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి అంటారు. ఈ మాసమంతా కూడా వృశ్చిక రాశి పరంగా మనం గమనించినట్లయితే సంపూర్ణమైనటువంటి ధనప్రాప్తి, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం. ఎందువలనగా సప్తమ స్థానంలో గురువు యోగకారకుడై పుష్కర అనంతరం బలవంతుడై ఉన్నాడు. కాబట్టి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అది వ్యాపార పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, కీర్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏ కార్యక్రమాన్ని సరే దాంట్లో విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలోనే సూర్యభగవానుడు, సప్తమ స్థానంలోనే శుక్ర భగవానుడు ఉన్నందువల్ల పరిపూర్ణటువంటి స్థితి పొందే గొప్ప అవకాశం లభిస్తుందని. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది, ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించడం చాలా ప్రధానమని ముఖ్యంగా తెలియజేస్తూ, ఇంకా ఆరోగ్యపరంగా కానీ నేత్ర దృష్టి పరంగా కానీ కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ముఖ్యంగా రక్త కణాల పరంగా తగ్గిపోయే అవకాశం. ఎందువలనగా కుజ భగవానుడు పంచమ స్థానంలో ఉన్నందువల్ల రాహు కుజుల కలయిక వల్ల కొంచెము ఇబ్బందులు జరిగే అవకాశం. ముఖ్యంగా ఆరోగ్యపరంగా, నేత్ర దృష్టి పరంగా, రక్తహీనత అంతేకాకుండా ముఖ్యంగా కళ్ళు తిరిగినట్టు అనిపించడము, శిరోబాధ అంటే తలకు సంబంధించిన నరములలో బలహీనత రావటం, ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఉన్నటువంటి కళ్ళు తిరిగి కింద పడే అవకాశం. అయితే వృశ్చిక రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఈ మాసం అంతా కూడా వీలైనంత వరకు ఎరుపు రంగు వస్త్రమును ధరించుట, ఆడగధాన్యమును ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో ప్రతి మంగళవారం దానమిచ్చుట చాలా ఉత్తమమైనదని. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు అంగారకుడికి అభిషేకించి అంగారక నామమును ఉచ్చరించి ఆడగధాన్యముతో పూజ చేయటమే కాకుండా స్వామివారికి చాలా ప్రతికరమైనటువంటి చంద్ర కొయ్యతో హోమాన్ని నిర్వహించడం కూడా చాలా ప్రధానమని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాశివారు వృశ్చిక రాశివారు ప్రతినిత్యము కొంచెం క్షీరములో కుంకుమ పువ్వు వేసి స్వామివారికి అభిషేకమును గావించి సర్వకార్యములతో శుభప్రాప్తి పొందుతారని. శ్రమకు తగ్గ ఫలితపరంగా మనం గమనించినప్పుడు తగ్గే అవకాశం, మనం అనుకున్న స్థితిని చేరుకోలేకపోవటము, ధనపరంగా సమస్యలు తెచ్చుకునే అవకాశం. అయితే కొంచెం జాగ్రత్త వహించడం ద్వారా సర్వకార్యములతో విజయప్రాప్తి పొందుతారని. అంగారక అభిషేకము, అంగారక నామమును ఉచ్చరించుట చాలా ప్రధానమని. తద్వారా విజయప్రాప్తి, పరిపూర్ణటువంటి ఆరోగ్యములు పొందుతారని. ముఖ్యంగా లక్కీ నెంబర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ మాసం అంతా కూడా 7వ నెంబర్ చాలా ప్రధానమైనదని చెప్పి తెలియచేస్తూ, మంత్రపూర్వకంగా గమనించినట్లయితే ఓం సాం హ్రీం శరవణ భవాయ శివ సుబ్రహ్మణ్యాయ నమః ఈ యొక్క మంత్రమును పఠించి ఆడగధాన్యమును దానంగా సమర్పించుట, కొంచెము కుంకుమ పువ్వు మనం వాడేవాటిలో ఎక్కువగా వాడటము, తదుపరి భగవంతుని నామాన్ని ఉచ్చరించడము, చంద్రకొయ్య హోమము చేయించుకోవడం చాలా ఉత్తమమని తెలియచేస్తూ, మొత్తం మీద ఈ రాశివారు సంపూర్ణమైన విజయప్రాప్తి పొందాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.